ప్రజల నుంచి ఎందుకు వస్తుంది వేల వ్యతిరేకత? మంది నిస్రాయిలు ఇప్పుడు ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళు కోట్ల కేసులు నడుస్తూ ఉన్నాయి. ఉన్నాయి 100 200 300 కేసులు లేదు, ఉన్నాయి. వేల కేసులు ఉన్నాయి హైకోర్ట్ ఆఫ్ గుజరాత్లో. అది మాట్లాడరు. ఇక్కడ ఇప్పుడు మూసి ప్రక్షాళన కాకుంటే భవిష్యత్తులో నష్టమా లాభమా? ఫస్ట్ ఫేజ్ చేసి చూడండి, ప్రక్షాళన అవుతా ఉంటుంది. ప్రక్షాళన చేయాల్సిందే కానీ ప్రక్షాళన ప్రక్షాళనకు ఒక కాకుండా సిస్టమ్ ఉంటుంది. ముందు అందులో ముఖ్యమంత్రి గారు పొల్యూషన్ తీయాలి, ఆ తర్వాత వైడ్ ముఖ్యమంత్రి గారు బఫర్ జోన్ ఏంటి, FTL ఏంటి Definitely చూడాలి. గా. అట్లా కాకుండా ముందే ఇల్లు కూల్చివేత మొదలు పెట్టారు కదా. అది ప్రచారం మాత్రమే చేశారు కదా, మీరు ఇల్లు కూల్చారు కదా. ఏదైతే ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయిందో మూసి నదిలో ఇల్లు కట్టుకుంటే ఎవడు పాపం అది. నేను అదే అంటున్నాను, అంటే ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళినట్టు లేదు అని. కూల్చున్నవాడికి వాడిని ఇల్లు లేని వాడి కింద చేయలే కదా మనం. ప్రభుత్వ వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నాం. 80% ఇష్టంగా పోతున్నారు. అది కాదండి మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఒకటి, ఇప్పుడు ఖమ్మంలో కూడా మొన్న ఇల్లు కూల్చారు, కొన్ని 10-1200 ఇల్లు కూల్చి 700 మందికి పట్టాలు ఇచ్చారు. కూల్చి పట్టాలు ఇవ్వడం ఏంటండి? వాళ్ళకి అక్కడ అకామిడేషన్ చేసావు, వాళ్ళకి సర్దియో ఏదో ఒకటి చేయొచ్చు కదా. అది మీ ప్రభుత్వం మీద మీ మీద వ్యతిరేకత రాలేదా? నేను కూడా రాలేదా మీ మీద వ్యతిరేకత? దాంట్లో నేను కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేశాము. అక్కడ ఎక్కడ తప్పిదం జరుగుతుందో తెలుసుకున్నాము. దాంట్లో కొంత ప్రభుత్వ భూమి ఇముడున్నది. అవును, వాళ్ళు అక్కడ నుంచి నిరాశ్రలు కాకుండానే వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ స్థలంలో ఉన్నట్టు ప్రభుత్వ స్థలంలో ఉన్నట్టు ఇల్లు తొలగించినారు. అన్ని కూల్చేశారు. ఇప్పుడు మూసి కూడా మూసి ప్రక్షాళన అన్నది మనకి హైదరాబాద్కి చాలా అవసరం, భవిష్యత్ తరాలకి అవసరమే, కానీ అది ప్రాసెస్ ప్రకారం వెళ్ళట్లేదు. లేదు, చాలా తప్పింది. విమర్శలు సోషల్ మీడియాలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. మీరు రండి, మనం కెమెరా తీసుకుని వెళ్దాం, మూసి ఫస్ట్ ఫేజ్ చూసేద్దాం. ఖచ్చితంగా మూసి ప్రక్షాళన జరుపుతారా? సాబర్మతి లాగా మనది వైడ్ అండ్ రివర్ కాదు, చిన్నది, చాలా చోట్ల కుదించుకుపోయినది. కొన్ని చోట్ల దగ్గర దూరం లెవెల్ చేయాలి. 3 ఫేజ్ల కొంత సుందరీకరణ చేసుకుని గార్డెనింగ్ చేసుకోవడం. మహాత్మా గాంధీ పెడతాంటే జాతిపితను మనం గౌరవించుకుంటామంటే వద్దంటారు. అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ కూల్చి అక్కడ జాతిపిత విగ్రహం పెడతామంటే ఎలా అండి? అపార్ట్మెంట్ ఏడగట్టారు ఒకసారి చూసుకోవాలి. మూసీకి చాలా దూరంలో ఉంది. లేదు, చాలా ఉన్నాయి కదా, ఇంకా బఫర్ జోన్ లో ఉంది. ఏది కూడా ప్రైవేట్ ల్యాండ్ తొలగించట్లేదు. అంత గుడ్డిగా పోదు ప్రభుత్వం. వీళ్ళు చెప్తున్న సంఖ్య తప్పుడు సంఖ్య. మహేష్ కుమార్ అంతమంది ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఎఫెక్ట్ అయిన ప్రతి వానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాము. రైట్, మీరు హైడ్రా తెచ్చారు, హైడ్రాని ఒకరు బూచిగా చూస్తున్నారు, మీరేమో అది పెద్ద వ్యవస్థగా చెప్తున్నారు. ఎందుకంటే నార్సింగి ఏరియాలో నేను ఒకటి చూశాను, ఒక పెద్ద బిల్డింగ్, అక్కడ ఆందోళనలు కూడా చేశారు విపక్షాలు. కరెక్ట్గా అది మూసిలో కట్టి ఉంది. ఆ బిల్డింగ్ చాలా పెద్దది.